రాజకీయాల్లో హిస్టరీని రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది. గతంలో సీఎల్పీని విలీనం చేసుకొని కాంగ్రెస్ ను వీక్ చేసిన కేసీఆర్ ను అదే ఫార్ములా ఉపయోగించి దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండటంతో గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించి చర్చలు సైతం కొనసాగిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని రాజకీయంగా గులాబీ బాస్ ను పూర్తిగా బలహీనపరిచేందుకు అధికార పార్టీ అడుగులు వేస్తున్నది. అందుకు ఏఐసీసీ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం కన్నా బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వరించిన హైకమాండ్ విలీనంపై ఫోకస్ పెట్టాలని సూచించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్కు లేఖ ఇస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్ లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది. ఎల్పీ విలీనానికి అవసరమైన 26 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నది. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీకి చెందిన 12 మందిని, కాంగ్రెస్ కు చెందిన 5గురిని, వైసీపీకి చెందిన 3గురిని, బీఎస్పీకి చెందిన 2రిని, సిపిఐ తరపున గెలిచిన 1 ఎమ్మెల్యేను బీఆర్ఎస్ లో చేర్చుకున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున విజయం సాధించిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. వారితో పాటు టీడీపీ నుంచి 2రిని, మరో 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు. 19 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని బీఆర్ఎస్ లో చేరగానే కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ను సైతం అదే తీరుగా దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నది. రాష్ట్రంలో మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. అంతలోపే బీఆర్ఎస్ ఎల్పీ విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. లోక్సభ ఎన్నికల టైంలో గులాబీ పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు లీడర్లు లేకుండా చేయటమే హస్తం పార్టీ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో గులాబీ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మెజార్టీ శాసనసభ్యులు హస్తం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ లో చేరేందుకు సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు హస్తం పార్టీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. పార్టీలో చేరబోయే ఎమ్మెల్యేలతో సీఎం, డిప్యూటీ సీఎం మంతనాలు జరుపుతున్నట్టు టాక్. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ తర్వాత మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దశల వారీగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న తరువాత లోక్సభ ఎన్నికల లోపు ఎల్పీ విలీనం పూర్తి చేయాలని హస్తం పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్.